హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి సొరకాయతోని సర్వపిండి పెట్టిన ఈజీగా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను సొరకాయ ముక్క హాఫ్ తీసుకున్నా. శనగపప్పు, నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొత్తిమీర ఇవి ఆప్షనేనండి. లేకపోతే వీటి ఉల్లాకు కొత్తిమీర బదులు కరివేపాకు వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ధనియాలు కూడా వేసుకుంటారు కానీ నేను వేసుకోలేదు. సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను నేను. ఇందులోనే ఎల్లిపాయ, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బియ్యపిండిలోనే నువ్వులు, నేను శనగపప్పు నానబెట్టుకోవడం వల్ల ఏందనంటే మనం మూత పెట్టి ఉంచుతాం కదా, ఆవిరికి శనగపప్పు మంచిగా తొందరగా ఉడుకుతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది అన్నట్టు. అందుకే నానబెట్టుకోవాలి. ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. పేస్ట్ వేసుకొని వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, మంచిగా పిండి గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టిన తర్వాత సర్వపిండి ఒత్తేసుకోవడమే. ఈజీ రెసిపీ అండి, సాయంత్రం కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ సూపర్గా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. కాల్చుకోవడంలో కూడా ఉంటుందండి, పల్చగా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెమే అప్లై చేయాలి, తర్వాత ఆయిల్ సరిపడా వేసుకుంటే అయిపోతుంది. ముందుగా ఆయిల్ వేసి పెట్టుకుంటే అది చేయడం రాదు. ఇట్లా పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటే మంచిగా గాలుతుంది. ఇట్లా హోల్స్ పెట్టుకుంటే ఆయిల్ లోపలికి పోయి క్రిస్పీ కూడా ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి. బాగా గట్టిగా కాదండి, సొరకాయ కదా మెత్తగానే ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, సాయంత్రం పూట కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అంతే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. ఎంత చిన్న వీడియో కదండి, నేను 2 వైపులా కాల్చుకుంటా అండి. మీరు కూడా అట్లనే ట్రై చేయండి. ఎందుకంటే ఇంకీటి దిక్కు పచ్చిగా ఉన్నది కూడా మంచిగా క్రిస్పీగా అయిపోతుంది. అంతే అండి, టేస్టీ సర్వపిండి రెడీ.